హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఆలు మేతి. మెంతిలో ఫైబర్, ఇనుము సమృద్ధిగా లభిస్తాయి. ఇది చలికాలంలో ఎక్కువగా లభిస్తుంది మెంతి కూర. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ ఆలుగడ్డలు, 1/4 కేజీ మెంతి, 3 టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి. ముందుగా ఆలుగడ్డను పైన పొట్టు తీసేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మనం ఆలుగడ్డ ముక్కలన్నిటినీ కట్ చేసుకోవాలి. వాటర్లో కట్ చేయడం వలన ఆలుగడ్డలు నల్లబడకుండా ఉంటాయి. మెంతాకును తీసుకొని మనము ఆకుల్ని తుంచుకోవాలి, కట్ చేయకూడదు. ఆకులు చిన్న చిన్న కాడల్ని తుంచుకొని పక్కన పెట్టాలి. చూడండి, ఈ విధంగా చూపించిన విధంగా తుంచుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టాలి. ఆ తర్వాత టమాటాలను తీసుకొని టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. కొత్తిమీరను కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి మనము చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని అందులో వేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఆలుగడ్డ ముక్కల్ని మనం నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తెంపుకున్న మెంతి ఆకులను బాగా శుభ్రంగా కడిగి అందులో మనం వేసుకోవాలి. మెంతి కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. రెండు నిమిషాల పాటు ఆలు మెంతి బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనము టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా బాగా ఉడకాలి. 2 నిమిషాల పాటు టమాటా కూడా ఉడికిన తర్వాత అందులో మనం సాల్ట్ వేసుకోవాలి.
ఆ పైన దానిపైన మూత పెట్టేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ దానిపైన పోయాలి. ఆలుగడ్డ ఆవిరితో ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆలుగడ్డ, మెంతి, టమాటా అంతా ఉడికిపోతుంది. అలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అందులో వేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు మేతి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.